ఒక వ్యక్తిని కొంతమంది మనుషులు ఒక కాలుకి బలమైన ఇనప కడ్డీని వేసి ఒక చోట బంధించేసి వెళ్ళిపోయారు. అయితే ఆ వ్యక్తి చాలాసేపు అరిచాడు ఎవరో సహాయానికి రాలేదు. అయితే ఆ వ్యక్తి దగ్గర ఉన్న రెండు పరిస్థితులు, ఒకటి ఏంటి అంటే ఎవరైనా సహాయం చేస్తే అక్కడి నుంచి బయటపడాలి, లేదు ఎవరో సహాయం చేయకపోతే ఆ చీకట్లోనే ఆ వ్యక్తి చచ్చిపోవాల్సి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఒకరోజు బయటకు వచ్చేసాడు. ఎలా బయటకు వచ్చాడు ఎవరో సహాయం చేయకుండానంటే, ఎవరో సహాయం చేయకపోయినా ఆ వ్యక్తి ఏ కాలు అయితే ఇనప కడ్డీతో కట్టబడిందో ఆ కాల్ని బలంగా కొట్టి ఇలా ఉన్న కాల్ని ఆ వ్యక్తి ఇలా రెండుగా ఇరిగిపోయేలాగా, ఒక పెచ్చులుగా ఇరిగిపోయినట్లుగా ఆ కాల్ని చాలా బలంగా కొట్టుకున్నప్పుడు ఆ కాలు రెండుగా విడిపోయినప్పుడు కుంటుకుంటూ బయటకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో గమ్యాన్ని చేరుకోవాలంటే ఎవరు నీకు సహాయం చేయడానికి రాకపోయినప్పుడు నువ్వే సాక్రిఫైస్ చేయాలి. ఆ వ్యక్తి రెండు కాళ్ళు ఉండి అక్కడే చచ్చిపోవాలనుకోలేదు, ఒక కాలుని విరగొట్టుకొనైనా సరే బయట పడాలనుకున్నాడు. ఆ వ్యక్తి ఒక కాలు విరగొట్టుకొని బయటకు వచ్చాడు. సో నీ జీవితంలో ఎలాంటి త్యాగం చేయకుండా ఒక గొప్ప గమ్యాన్ని నీ జీవితంలో చూడలేవు.